అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 2026 సీజన్ కోసం వాళ్ళ టీంలో చాలా పెద్ద మార్పులు జరిగాయి. ఇది కేవలం ఒక మార్పు కాదు, ఒక కొత్త శకం, ఒక కొత్త ఆరంభమని చెప్పొచ్చు. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఒక ఫ్రాంచైజీకి ఐకాన్గా ఉన్న ప్లేయర్ని ఎలా రీప్లేస్ చేస్తారు? ఏళ్ల తరబడి జట్టుకు ముఖంలా ఉన్న సంజు శాంసన్ వెళ్ళిపోతే ఆ లోటుని ఎలా భర్తీ చేస్తారు? అసలు ఈ మార్పు వెనుక ఉన్న కథేంటో చూద్దాం రండి. అవును, మీరు విన్నది నిజమే. ఈ మొత్తం కథ మొదలైంది ఒక్క ట్రేడ్తో. బహుశా ఐపీఎల్ చరిత్రలోనే ఇది చాలా షాకింగ్ ట్రేడేమో. అసలు ఐపీఎల్ సర్కిల్స్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. ఆ ట్రేడేంటి, దాని వెనుకున్న ప్లాన్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సరే, మరి ఆ బ్లాక్ బస్టర్ ట్రేడేంటో చూద్దాం. సొంత కెప్టెన్ సంజు శాంసన్ని వదులుకోవడం వెనుక వాళ్ల స్ట్రాటజీ ఏంటి? ఇది మామూలు మార్పు కాదు, చాలా పెద్ద మార్పు. ఒక కుర్రాడుగా జట్టులోకి వచ్చి వాళ్ల చేతుల్లో పెరిగి పెద్దయిన సంజు శాంసన్ని చెన్నై సూపర్ కింగ్స్కిచ్చేశారు. ఫ్యాన్స్కిది పెద్ద షాకే, కానీ దీని వెనుక చాలా పెద్ద ప్లాన్ ఉంది. శాంసన్ బదులుగా ఇద్దరు వరల్డ్ క్లాస్ మ్యాచ్ విన్నర్లు రవీంద్ర జడేజా, శామ్ కరణ్ టీంలోకి వచ్చారు. ఇక రవీంద్ర జడేజా రాక ఇది చాలా స్పెషల్. ఎందుకంటే 2008లో రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ టైం టైటిల్ గెలిచినప్పుడు జడేజా ఆ టీంలో ఉన్నాడు. అప్పట్లో దివంగత షేన్ వార్న్ అతనికి రాక్ స్టార్ అని ముద్దుగా పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ రాక్ స్టార్ మళ్లీ తన ఇంటికి తిరిగొచ్చినట్టయింది. అసలు జడేజాని, కరణ్ని తీసుకోవడం వెనక ఉన్న ప్లాన్ చాలా సింపుల్. అదేంటంటే టీంని ఆల్రౌండర్లతో నింపేయడం. ఎందుకంటే ఇప్పటి టీ20 క్రికెట్లో బ్యాట్, బాల్ రెండింటితోనూ మ్యాచులు గెలిపించేవాళ్లకే డిమాండ్ ఎక్కువ. ఈ ఇద్దరూ రావడంతో టీం బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ అద్భుతంగా మారిపోతాయి. సరే, ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ ఆల్రౌండర్ల చుట్టూ రాయల్స్ తమ కొత్త టీంని ఎలా కట్టుకుందో చూద్దాం. ట్రేడ్స్ ఆక్షన్లో వాళ్ళేం చేశారో తెలుసుకుందాం. 7 కోట్లు! ఈ యాక్షన్లో రాయల్స్ వాళ్ల మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ కోసం పెట్టిన ధర ఇది. ఈ ఒక్క ప్లేయర్తో టీం బలం అమాంతం పెరిగిపోయింది. ఎస్, ఆ ప్లేయర్ రవి బిష్నోయ్. అతని ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా హోమ్ గ్రౌండ్లో అతని బౌలింగ్ చాలా ఎఫెక్టివ్. ఇప్పుడు చూడండి, జడేజాతో కలిసి బిష్నోయ్ ఒక డేంజరస్ స్పిన్ జోడీని ఫామ్ చేయబోతున్నాడు. ఈ సీజన్లో రాయల్స్ గెలుపోటంలను డిసైడ్ చేసేది బహుశా ఈ స్పిన్ డ్యూఓనే. ఇక్కడే రాయల్స్ మేనేజ్మెంట్ చాలా తెలివిగా ఆలోచించింది. డనోవన్ ఫెరీరాని కేవలం 75 లక్షలకి తీసుకోవటం నిజంగా ఒక స్మార్ట్ మూవ్. అతను షిమ్రాన్ హెట్మైర్కి ఒక మంచి బ్యాకప్ మాత్రమే కాదు, అవసరమైతే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. సో ఒకే దెబ్బకి 2 పిట్టలన్నమాట. సరే, ఇక రాజస్థాన్ రాయల్స్ అసలు బలమేంటో మాట్లాడుకుందాం. అదే యంగ్ టాలెంట్ని కనిపెట్టి వాళ్ళని పెద్ద స్టార్స్గా మార్చడం. ఈ విషయంలో వాళ్ళని మించిన వాళ్లు లేరు. ఈ లిస్ట్ చూడండి: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్. వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న యంగ్ స్టార్స్. వీళ్లతో పాటు ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ, అమన్ రావ్ లాంటి కొత్త టాలెంట్ని కూడా టీంలోకి తీసుకున్నారు. అందుకే వాళ్లని యంగ్స్టర్స్ ఫ్యాక్టరీ అంటారు. 14 నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, కానీ నిజం. వైభవ్ సూర్యవంశీ వయసు జస్ట్ 14 ఏళ్లు. ఇంత చిన్న వయసులో అతను క్రియేట్ చేస్తున్న రికార్డులు మామూలుగా లేవు. అతని ఆటతీరు గురించి చెప్పాలంటే ఫియర్లెస్ అప్రోచ్ ప్లస్ కన్సిస్టెన్సీ, ఇది చాలా డెడ్లీ కాంబినేషన్. పోయిన సీజన్లో ఆడిన ఫస్ట్ ఐపీఎల్ బాల్నే సిక్సర్ కొట్టాడు. 40-50 బంతుల్లోనే సెంచురీలు చేయడం అతనికి అలవాటు. కానీ ఇది రెండో సీజన్. దీన్నే సెకండ్ సీజన్ సిండ్రోమ్ అంటారు. ఇప్పుడు అన్ని టీమ్స్ అతని కోసం స్పెషల్ ప్లాన్స్తో వస్తాయి. ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఇక చూడాల్సిన మరో యంగ్ ప్లేయర్ అమన్ రావ్. 21 ఏళ్ల హైదరాబాద్ ఓపెనర్. ఇతని బ్యాట్ స్వింగ్, క్లీన్ హిట్టింగ్, పర్ఫెక్ట్ మోడర్న్ టీ20 బ్యాటింగ్ స్టైల్. ఒక మంచి బౌలింగ్ అటాక్పై డబుల్ సెంచురీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సరే, ఇప్పుడు ఈ ప్లేయర్స్ అందర్నీ కలిపి చూస్తే 2026 కోసం రాజస్థాన్ రాయల్స్ స్టార్టింగ్ 11 ఎలా ఉండబోతోందో ఒక అంచనా వేద్దాం. ఇంతమంది స్టార్స్, యంగ్ టాలెంట్ ఉన్నప్పుడు ఫైనల్ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. లెట్స్ సీ. ఓకే, ఫైనల్ టీం ఇలా ఉండొచ్చు. ఓపెనింగ్లో యశస్వి జైస్వాల్. అతను గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అతనితో పాటు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఇదొక డేంజరస్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ఇక నంబర్ 3లో లాస్ట్ సీజన్ హీరో ధ్రువ్ జురెల్.
అతనికి ప్రమోషన్ దొరికింది, వికెట్ కీపింగ్ కూడా తనే చేస్తాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ చూడండి, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, శామ్ కరన్, ఆ తర్వాత ఫినిషర్ షిమ్రాన్ హెట్మయర్. అంటే బ్యాటింగ్ ఏకంగా 7వ నంబర్ వరకు ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్ణోయ్ని వాడుకుంటే వాళ్ల స్పిన్ అటాక్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్కొద్దాం. ఈ కొత్త టీం రాబోయే సీజన్లో ఏం చేయగలదు? వాళ్ల ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఈసారి రాయల్స్ పేపర్పై ఫేవరెట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వీళ్ళొక అండర్ రేటెడ్ డాగ్ హార్స్ టీం. ఏ పెద్ద టీంకైనా సరే షాక్ ఇవ్వగలరు. వాళ్ల బలాలు ఏంటో చూస్తే, 1 ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్, 2 జడేజా కరన్తో వచ్చిన ఆల్రౌండర్ డెప్త్, ఇక 3 జడేజా బిష్ణోయ్ వరల్డ్ క్లాస్ స్పిన్ అటాక్. ఇదే వాళ్ల అతిపెద్ద బలం. అయితే టీం మొత్తం బలంగా ఉన్నా సరే, కొన్నిసార్లు ఒక్క ప్లేయర్ గేమ్ చేంజర్ అవుతాడు. మొత్తం సీజన్ని తన వైపు తిప్పుకుంటాడు. మరి ఈ టీంలో ఆ ప్లేయర్ ఎవరు? అవును, ఆ ఒక్క ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో అందరూ చూడబోయేది ఈ 14 ఏళ్ల కుర్రాడి గురించే. రాజస్థాన్ రాయల్స్ జర్నీ ఎలా ఉంటుందో డిసైడ్ చేసేది బహుశా ఇతని ప్రదర్శనే. అతని ఆట కోసం మనం వేచి చూడాల్సిందే.